శంకర పక్కండి. హలో బ్యాక్ సైడ్ తప్పండి, ఆ డోర్ కూర్చోండి, అందరూ కూర్చోవాలి ప్లీజ్. దయచేసి అందరూ క్లియర్ చేయండి, డోర్ క్లోజ్ చేయండి ప్లీజ్. బాబా డోర్ క్లోజ్ చేసి డోర్ ఓపెన్ చేయొద్దు. వెనకాల అందరూ కూర్చోండి నా మీరు ఇక్కడ వెనకాల కూర్చోమ్మా పోయి. దయచేసి మనం అందరూ సెల్ ఫోన్ కూడా ఏరోప్లేన్ మోడ్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. మీకే చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? మన మీటింగ్ సక్సెస్ కావాలంటే పబ్లిక్ కూడా వెళ్ళాలి కదా, మెసేజ్ 2 నిమిషాలు ఓపెన్ పెట్టాలి కదా. స్టార్ట్ చేయించండి. అందరికీ ప్లీజ్ సైలెన్స్. అందరికీ నమస్కారాలు. కూర్చోలేదయా, ఇంక కూర్చోలేయద్దు, డిస్టర్బ్ చేయొద్దు, వదిలేసి అక్కడికి. తమ్ముడు కుర్చీ లేదనమా, కూర్చోండి. ఒక 5 నిమిషాలు పర్వాలేదు, స్టాండ్ స్టిల్. అందరికీ నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. మొన్న నిన్న 2 రోజులుగా ముంపు ప్రాంతాల్లో పర్యటించాను. మొన్నంతా కడప జిల్లాలో తిరిగాను. నిన్న చిత్తూరు జిల్లాలో తిరుపతి ప్రాంతంలో తిరిగాను. ఇవన్నీ చూసిన తర్వాత వర్షాలు అనేటివి ఈ సంవత్సరం ఎక్కువ పడుతున్నాయని చెప్పి ఎప్పటి నుంచో స్పష్టత ఉంది. ఎప్పటికప్పుడు నవంబర్లో కూడా ఈ సంవత్సరం మొదటి వారంలోనే అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోయి అప్పటికే ఫ్లడ్స్ వచ్చాయి.
ఆ తర్వాత మళ్ళీ 18వ తారీఖున చెన్నై నగరం, ఈ సంవత్సరం అయితే చెన్నై కూడా 2-3 సార్లు ఫ్లడ్స్ రావడం, సిటీ మొత్తం సఫర్ కావడం అయింది. దాని అనుభవంతో మళ్ళీ చిత్తూరు, నెల్లూరు, కడప ప్రత్యేకంగా ఎక్కువ డ్యామేజ్ అవుతుందని ఫోర్కాస్టింగ్ వచ్చింది. రాయలసీమలో కూడా వర్షాలు ఎక్కువ పడతాయని ముందుగానే ఫోర్కాస్టింగ్ ఇచ్చారు. ఈ సందర్భంలో అప్రమత్తం కావలసిన ప్రభుత్వం అనుభవ రాహిత్యం కానీ, లేకుంటే అహంభావం కానీ, లేకుంటే ప్రకృతితో ఆడుకోవడం కానీ, ఇవన్నీ కలిసి ప్రజలకు ఒక శాపంగా మారిపోయింది. ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావు. అక్కడే ప్రభుత్వాల యొక్క సమర్థత తెలుస్తుంది. ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేయగలిగి బాధ్యతతో వ్యవహరిస్తే ప్రాణ నష్టం తగ్గుతుంది, ఆస్తి నష్టం తగ్గుతుంది, అసౌకర్యాలు తగ్గుతాయి. కానీ ఈ ప్రభుత్వం అది చేయలేదు. అందుకే మీరు చూస్తే మొత్తం కడప జిల్లాలో ఈరోజు కూడా పేపర్లన్నింటిలో వచ్చాయి, 5-6 గ్రామాలు పించా ప్రాజెక్టు, అదే మరి పక్కనుండే అన్నమయ్య ప్రాజెక్టు. పించా నుంచి అన్నమయ్యకు నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి మనం చూస్తే కనీసం లాస్ట్ డే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా అప్రమత్తం చేయలేకపోయారు. జనరల్గా ఏ సైక్లోన్ వచ్చినా వార్మింగ్, డివార్మింగ్, లేకుంటే ముందుగానే అందరినీ నోటిఫై చేయడం, ఎంఆర్ఓలను అందరినీ ఇప్పుడు వాలంటీర్లు పెట్టారు వ్యవస్థ కొత్తగా 50 ఇండ్లకని. వాళ్ళకు కూడా ఏం సమాచారం ఇచ్చారో గాడ్ ఓన్లీ నోస్. ఒకప్పుడు ఊర్లో ఉండే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ నేరుగా వెళ్ళి బలవంతంగా ఆ ఊర్లో ఉండేవాళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు. అది ఫండమెంటల్ ప్రిన్సిపల్. దెర్ ఇస్ ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాన్యువల్. అందులో నేనున్నప్పుడు ఒకసారి ఇదే మరి హరికేన్ ఇవన్నీ వచ్చిన తర్వాత, ఉదూద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ని, ఆ మాన్యువల్ని రివైవ్ చేశాం. అలాంటిది బొత్తిగా చేయకుండా ప్రజల పాపానికి వదిలిపెట్టారు. నాసిరకం పనులు చేశారు. పించాలో కానీ అన్నమయ్యలో కానీ నాసిరకం పనులు చేశారు. ఇంకొక పక్కన అసెట్స్ మేనేజ్మెంట్. ఏ ఆస్తి అయినా దాన్ని మేనేజ్ చేయకపోతే అది ఆటోమేటిక్గా నిరర్ధకమైన అసెట్గా తయారైపోతుంది, ఆస్తిగా తయారైపోతుంది. ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. అన్నమయ్య ప్రాజెక్టుకి గ్రీస్ వేయడానికి, మెయింటైన్ చేయడానికి, గేట్స్ మెయింటైన్ చేయడానికి డబ్బులు ఇవ్వాలి. దాంతో ఎవడు పట్టించుకోలేదు. ఇప్పుడు గేట్ ఎత్తపోతే ఎత్తలేదని ఒక వర్షన్. ఇంకొక పక్కన కిందన నదిలో ఎక్కడికక్కడ ఇసుక ఉంది, ఇసుక మాఫియా ఇసుక తీసుకుంటున్నారు. ప్రొక్లైన్స్ ఉన్నాయి, టిప్పర్లు ఉన్నాయి. అన్నీ వదిలిపెడితే ఇవి కొట్టుకోబోతాయి. వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, ఇసుక తీసుకోవడానికి ప్రజల ప్రాణాలు త్యాగం చేశారు. ఇప్పుడు దగ్గర 60 మంది లెక్క ప్రకారం కొనిపెట్టారు. ఒక 20 మంది 25 మంది మిస్ అయ్యన్నారు. రాత్రి కూడా నేను సుబ్బారావు ఇంటికి వెళ్ళాను. చనిపోయినప్పుడు 1 రోజు 2 రోజులు బాధపడి మనస్థిమితం చేసుకుంటాం. మనిషి డెడ్ బాడీ కూడా దొరకలేదంటే ఆ మానసిక క్షోభ అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ కుటుంబానికి. ఆ సుబ్బారావు భార్య 6 రోజుల నుంచి బెడ్ మీద ఉంది. పిల్లలంతా కూడా ఎదురు చూస్తున్నారు. కనీసం మనిషి చనిపోయిన తర్వాత చివరి బాధ్యత మేము నిర్వహించలేకపోయాం, డెడ్ బాడీని రికవర్ చేయలేకపోయాం, అంత్యక్రియలు కానీ లేకుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేయలేకపోయామని అందరూ బాధపడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి ఆ రోజు కూడా నేను పోయినప్పుడు అక్కడ మొత్తం గ్రామాలు మీరు చూస్తే కడపలో
పులపుత్తూరు కానీ ఈరోజు కూడా పేపర్లో వచ్చింది. ఊరు ఒక శిథిలావస్థకి వెళ్ళిపోయింది. మనం కొన్ని ఊర్లు చూస్తూ ఉంటాం, ఎప్పుడో ఈ ఊరు ఇక్కడ ఉంది అని చెప్పుకునేవాళ్ళం. ఆ పరిస్థితిలో ఊరు తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళు చెప్పిన దానిపైన నేను ఒక అసెస్మెంట్ చేస్తే కొంతమంది చెప్పింది, మాకు ఎలాంటి హెచ్చరికలు లేవు, నీళ్ళు వచ్చేస్తున్నాయి, కుటుంబాన్ని కాపాడుకోవాలని లోపలికి వెళ్ళాం, అక్కడి నుంచి బయట కూడా పోలేకపోయాం, అక్కడక్కడ చిక్కొని మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయాం. ఒక ఫ్యామిలీలో ఒక అతనైతే ఇది సినిమాలో కూడా జరగదు, 9 మందిని కాపాడాలనుకున్నాడు. మామూలు ఇల్లు, దానికి ఒక హుక్ ఉంది హైట్లో, అది పట్టుకొని వాళ్ళందరినీ భుజాలపైన ఒకరిని, మెడపైన ఒకరిని, కాళ్ళు పట్టుకొని ఒకరు, నడుము పట్టుకొని ఒకరు, ఈ విధంగా 1.5-2 అవర్స్ స్ట్రగుల్ చేశాడు. అప్పటికి ఇద్దరికి ఆ స్ట్రగుల్ చేసిన తర్వాత కూడా పాపం నీళ్లు ఆటోమేటిక్గా మెడ దగ్గరికి ఇంకా పైకి కూడా వచ్చేసాయి. శ్వాస లేదు. ఆ అర్ధగంట శ్వాస లేకపోయి 1 అవర్ లేకపోయే కొద్దికి 2 చనిపోయారు. అతని చేతల్లోనే 2 చనిపోయారు. ఇది అనుభవించడం తెలుస్తుంది. కడవ 7 మందిని కాపాడగలిగాడు. ఒక సాహసం చేశాడు, సమయస్ఫూర్తి చూపించాడు. కాపాడిన తర్వాత నీళ్లు 1 అవర్ 1.5 అవర్ తగ్గుతా వస్తే మళ్ళీ ఒక్కొక్కరిని దించుకుంటూ కిందకు వచ్చాడు. ఇది మన వ్యవస్థ చేయలేకపోయారు. నేను రాయలసీమ ఉంది మీకు ఇక్కడ, ఇది రాయల చెరువులో ఏమైంది? భయభ్రాంతులు అయిపోయారంతా. నేను కూడా పేపర్లు చూస్తున్నా, టీవీలు చూస్తున్నా, ఏమైంది, బొంగబడింది అన్నారు, బ్రీచ్ అవుతుంది అంటున్నారు, అలార్మింగ్గా ఉంది, ఇప్పటికే తిరుపతిలో నీళ్లు వచ్చేసాయి, ఆ నీళ్లు కూడా వస్తే ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాం. ఆలోచించిన తర్వాత కనీసం డిపార్ట్మెంట్ సీనియర్ ఆఫీసర్స్ వచ్చి అసర్టైన్ చేసి ఇది మేము కంట్రోల్ చేస్తున్నాం, ఇది బ్రీచ్ కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పలేకపోయారు, భరోసా ఇవ్వలేకపోయారు. అంటే ప్రభుత్వం ఎక్కడుందో నాకైతే అర్థం కావడం లేదు. రెండోది మనం చూస్తే ప్రకృతితో ఆడుకోవడం, అది డేంజరస్ ట్రెండ్. అది నిన్నేం జరిగింది? పెరమాళపల్లిలో ఒక చెరువు ఉంది, ఆ చెరువు బీచ్ అయింది. అక్కడి నుంచి పేరూరులో ఇంకొక చెరువు ఉంది, చిన్నప్పటి నుంచి మనం చూసామేంది, అది బ్రీచ్ అయింది. అది బ్రీచ్ అయిన తర్వాత ఎక్కడికి రావాలి నీళ్లు? నేరుగా తుమ్మలగుంట చెరువుకు రావాలి. తుమ్మలగుంట చెరువుని క్రికెట్ స్టేడియంగా మార్చేశారు. అక్కడి నుంచి ఎక్కడే పోతుంది? స్వర్ణముఖిలోకి వెళ్ళాలి. స్వర్ణముఖిలోకి పోవలసిన నీళ్లు యూనివర్సిటీ దగ్గర నుంచి, ఎంఆర్ పల్లి దగ్గర నుంచి మొత్తం ఆటోనగర్ వరకు మొత్తం కొట్టిపారేసింది. అందులో ఆ నీళ్లు వచ్చిన తర్వాత ఒక అతను ల్యాంకోలో పనిచేస్తూ వచ్చి నీళ్ళంతా రోడ్డు ఉన్నాయి కాబట్టి ఎట్లా పోవాలని అర్థం కాకుండా ఫుట్పాత్ ఎక్కి, ఆ ఫుట్పాత్లో ఏవైతే మాన్యువల్ అవన్నీ ఉంటే అవి లేకపోయే కొందికి జారిపడి అతను ఎక్కడికి పోయాడో ఇంకా దిక్కు తెలియదు. ఇది మీరు అక్కడ పెక్యులర్గా మీరు చూస్తే స్వర్ణముఖిలో ఫ్లడ్ ఉంది, అది కూడా కళ్యాణ్ డ్యామ్ ఇవన్నీ సరిగా ఆపరేట్ చేయాలి. ఏమవుతుందంటే 3/4 వాటర్ రిలీజ్ చేసేయండి. వాటర్ ఎక్స్పెక్టేషన్ మీకు తెలుస్తుంది, క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత రెయిన్ పడతా ఉంది, ఎంత వర్షం పడితే ఎంత నీళ్లు అక్కడ రీజనరేట్ అవుతాయి, ఆ నీళ్లు ఎట్లా వస్తాయి, ఫ్లో ఎట్లుంటుందని ఒక క్లారిటీ ఉంది. అలాంటి మెకానిజం ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశాం. అలాంటివి వచ్చినప్పుడు అడ్వాన్స్గా రిలీజ్ చేసి ఉంటే అన్నమయ్య ప్రాజెక్టులో కానీ, పించా ప్రాజెక్టులో కానీ, లేకపోతే ఇక్కడుండే కళ్యాణ్ డ్యామ్ కానీ ఇవన్నీ చేసుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. రిలీజ్ ఆఫ్ వాటర్లో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలిపోయింది. ఇంకొక పక్కన రాయల చెరువుకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. రాయల చెరువు మనం చూస్తే ఎప్పుడూ ఇంత నీళ్లు రాలేదు, వచ్చాయి. వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడంలో అవసరమైతే సీనియర్ ఆఫీసర్స్ వెళ్ళి పెద్ద పెద్ద పంపులు కూడా పెట్టి ఉండొచ్చు కావాలంటే. మేము పెట్టాం, చాలాసార్లు పెట్టాం. నేను తిరుపతిని చూస్తే నేను వస్తున్నానని కొన్ని నీళ్లు లాగారు తప్ప నిన్నటికి కూడా
పంపులు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి రాలేదు. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఎప్పుడైతే పంపులు పెట్టి వాటర్ అంతా లిఫ్ట్ చేస్తే మొత్తం ఈ బిజినెస్లు లేకపోతే చిన్న షాపులు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని యాక్టివిటీ స్టార్ట్ అయిపోతుంది, లైవ్లీహుడ్ స్టార్ట్ అయిపోతుంది. అది కూడా చేయలేకపోయారు. అంటే వీళ్ళకి ఆలోచన లేదా, అజం ఉందా, నాకైతే అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ గవర్నమెంట్ వైఫల్యం, మ్యాన్ మేడ్ స్ట్రాటజీ, ఇది మ్యాన్ మేడ్ మిస్టేక్. ఇది నేచర్ క్రియేట్ చేసింది ఒక ఎత్తు అయితే, ఆ నేచర్ని ఎదుర్కోవడమే కాకుండా వీళ్ళ అసమర్థతో మానవ తప్పిదం వల్ల ఈరోజు మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఆనందంగా అసెంబ్లీలో పొగిడించుకుంటున్నాడు. ఎక్కడ అర్ధనాదాలు, అక్కడ పొగడతలు. కెన్ యూ ఇమాజిన్ దిస్? మీకు పైశాచిక ఆనందం. వీళ్ళ ప్రజలు ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వాళ్ళు, తిండి లేని వాళ్ళు, నీళ్లు లేని వాళ్ళు, లైవ్లీహుడ్ లేని వాళ్ళు, ఇక్కడ బాధలు. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. దీన్ని చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ మానవ తప్పిదం పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఫెయిల్ అయ్యారు? ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ఎందుకు ఇన్ టైం వాటర్ రిలీజ్ చేయలేదు? ఎందుకు ప్రాజెక్టులు ఇన్ టైం గ్రీస్ అవన్నీ వేసి మెయింటైన్ చేయలేదు? ఎందుకు మీరు తుమ్మలగుంట్లో క్రికెట్ స్టేడియం పెట్టిన దానివల్ల ఆ నీళ్లు పోకుండా నేరుగా ఊరి మీద పడి ఇంత నష్టం జరగడానికి కారణం అవునా కాదా? ఇది కామన్ మ్యాన్ మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నా, ఇవన్నిటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలన్నీ బయట రావాలి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పనిష్ చేయాలి. బాధ్యత, జవాబుదారీతనం రావాల్సిన అవసరం ఉంది. అది రావడం కోసం నేను డిమాండ్ చేస్తున్నా. కానీ మాకు అధికారం ఉందని మీ ఇష్ట ప్రకారం మీరు పోతే తప్పకుండా ఎవరైతే మీకు అధికారం ఇవ్వడానికి దోహదం చేశారో వాళ్లే మిమ్మల్ని పాతాళాన్ని తొక్కేసే పరిస్థితి వస్తుంది. చాలా ఆవేశం ఉంది, బాధ ఉంది, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. మొత్తం ప్రిపేర్నెస్లో ఫెయిల్ అయ్యారు, రిలీఫ్లో ఫెయిల్ అయ్యారు. ముందుగా అనుకుంటే ఈ బాధ వచ్చేది కాదు. ఓకే, కొంచెం పరిస్థితులు చక్కదు. 2, రిలీఫ్ ఇచ్చారా? ఎక్కడా కనపడ. ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సుమారు 40,000 మందికి సహాయం చేశారు. ఎందుకు గవర్నమెంట్ చేయలేకపోయారు? ఎక్కడ క్యాంపులు పెట్టారు మీరు? నేను ఎక్కడ చూశాను, ఎక్కడ క్యాంపులే లేవు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నాకైతే అర్థం కాదు. టీములే లేవు, టీములు లేవు, క్యాంపులు లేవు, పట్టించుకున్నవాడు లేడు. వాళ్ళ బంధువుల ఇంటికో ఎక్కడన్నా పోయి ఎవరన్నా షెల్టర్ ఇస్తే ఆ షెల్టర్ తీసుకున్నారు తప్ప ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం టీములు పెట్టి ఇవన్నీ కూడా చేసి వారం రోజులైంది. వారం రోజుల్లో విశాఖపట్నం ఉదూద్ సైక్లోన్ వచ్చిన తర్వాత నార్మల్స్ తీసుకొచ్చాం. 250 కిలోమీటర్ స్పీడ్లో వచ్చింది విండ్. అలాంటి విపత్తునే ఎదుర్కొన్న సమర్థత ఉండే అడ్మినిస్ట్రేషన్ మంది. అలాంటి అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలే పరిస్థితి వచ్చింది. 2, రిలీఫ్లో ఫెయిల్ అయ్యారు, రీహాబిలిటేషన్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఒక క్లారిటీ లేదు. ఈ పక్క మనకు కపిల్ తీర్థం ఉంది, పైన అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోయినాయి, ఆ నీళ్ళన్నీ వచ్చాయి. ఆ రిజర్వాయర్లు కూడా ముందుగా కానీ వీళ్ళు ఆఫ్లోడ్ చేసి ఎప్పటికప్పుడు తగ్గించుకుంటా వచ్చుంటే ఇంకొంచెం ఫ్లడ్ తగ్గేది. అది కూడా చేయలేకపోయారు. ఇప్పుడు అందుకే నేను నిర్దిష్టంగా కొన్ని డిమాండ్స్ కూడా పెడుతున్నా. కపిల్ తీర్థం నుంచి కొండ పక్కనే ఒక కెనాల్ తీయాలి. ఎంత ఫ్లడ్ వచ్చినా ఆ నీళ్లు టౌన్ పైకి రాకుండా నేరుగా స్వర్ణముఖి తీసుకుపోయే ఏర్పాట్లు చేయాలి. రేపు బాలాజీ రిజర్వాయర్ వస్తే దాన్ని కూడా పెట్టచ్చు. అంత లోపల దీన్ని తీసుకుపోయి నేరుగా స్వర్ణముఖికి డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సేఫ్గా. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, రాయలసీమ రాయల చెరువు కూడా తూములు మొత్తం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్నీ పోయినాయి. ఇప్పుడు ఎక్కడా లేవు, సర్ప్లస్ వేర్ లేదు, అవుట్లెట్ నీళ్లు పోయే పరిస్థితి లేదు.
ఓన్లీ 2-3 ఈలు పెట్టి తూములు పెట్టి ఆ గేట్స్ పెట్టి ఇస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. దాని మీద ఇమ్మీడియట్గా ఆ అవుట్లెట్లన్నీ రిపేర్ చేసి ఎంత వాటర్ వచ్చినా సర్ప్లస్ వాటర్ వచ్చినా పొలాల మీద పోకుండా ఆ నీళ్లు నేరుగా స్వర్ణముఖికి వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది కూడా చేయాలి. ఈరోజు స్వర్ణముఖి పైన మొత్తం బ్రిడ్జెస్ అన్నీ కొట్టుకోమని మీరు పాపానాయుడుపేట చూడండి, తిరుచానూరు చూడండి, పక్కన దనపల్లి దగ్గర చూడండి, 4-5 బ్రిడ్జెస్, ఈవెన్ మంగాపురం దగ్గర అన్నీ కొట్టుకోమన్నాయి. అవన్నీ వార్ ఫుట్టింగ్లో మళ్ళీ రెక్టిఫై చేయాలి. చెక్ డ్యామ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఆ చెక్ డ్యామ్స్ వల్ల ఎక్కడికక్కడ మనకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది, రైతులకు వాటర్ వచ్చింది, పొలాలకు వాటర్ వచ్చింది, అవన్నీ పోయినాయి. దాన్ని కూడా చేయాలి. ఇసుక మాఫియాని కంట్రోల్ చేయాలి. ఇష్టానుసారంగా డిస్క్రీట్గా 10 అడుగులు వాళ్ళ ఇష్ట ప్రకారం తవ్వేసిన దానివల్ల ఎక్కడైతే మనం బ్రిడ్జెస్ కట్టామో, చెక్ డ్యాములు కట్టామో, ఫౌండేషన్ లెవెల్కి వెళ్ళిపోయారు. వన్స్ ఫౌండేషన్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు కొట్టుకోపోవడం చాలా ఈజీ అవుతుంది. సపోర్ట్ కూడా లేకుండా పోయింది. అది కూడా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొక పక్కన అదే మాదిరిగా అవిలాల్ చెరువు, అది మేజర్ ఇష్యూ ఉంది. దాన్ని ఎన్విరాన్మెంటల్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం చేసింది పెండింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారో గాడ్ ఓన్లీ నోస్. దానికి కూడా ఇక్కడ ప్రజలకు ఇవ్వవలసిన రిలీఫ్ కూడా చాలా తగ్గించేశారు, ఇష్ట ప్రకారం చేశారు. ఇంతవరకు ఒక జియో ఇష్యూ చేయాల. దగ్గర 8 సైక్లోన్స్ వచ్చాయి ఈ 2.5 సంవత్సరాల్లో. ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదంటే వీళ్ళు ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు, కష్టకాలంలో ఉండే ప్రజలను ఆదుకోకుండా. ఇప్పుడు ఉదాహరణకు వరికి ఇంత మునుపు 20,000 ఇచ్చేవాడు, వీళ్ళు 15,000 తగ్గించారు. దాన్ని నేను ఇప్పుడు అడిగేది 30,000 ఇమ్మంటున్నా. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 30,000 చేయాల్సిన అవసరం ఉంది. అరటికి 30,000 నేనున్నప్పుడే ఇచ్చాం, దాన్ని 25,000 తగ్గించారు. పెరుగుతుంది తప్ప ఈరోజు పులివెందల ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి అరటి చెట్లు పడిపోయిన తర్వాత మళ్ళా రైతు కోలుకోవాలి, చాలా కష్టం వస్తుంది. కాబట్టి హెక్టార్కి 50,000 రూపాయలు ఇమ్మంటున్నాను. చెరకు 15,000 ఉంటే దాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం పెంచను కూడా పెంచలేదు, 25,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. పత్తి 15,000 ఉంది, వీళ్ళు ఏమి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడేస్తున్నారు, దానికి 30,000 ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వేరుశెనగ 15,000 ఉంటే దానికి కూడా పెంచలేదు, 25,000 ఇమ్మని డిమాండ్ చేస్తున్నాను. జొన్న 10,000 ఉంది, వీళ్ళు 6,500 తగ్గించారు, దాన్ని 20,000 చేయాలి. మొక్కజొన్న 12,500 ఉంటే దాన్ని పెంచలేదు, అది 20,000 చేయాలి. అపరాలు పొద్దుతిరుగుడు 10,000 ఉంటే దాన్ని 4,000 తగ్గించేశారు, దాన్ని 20,000 చేయాలి. జీడి పంట 30,000 ఉంటే 20,000 తగ్గించారు. ఆ రోజు ఏదైతే శ్రీకాకుళంలో వచ్చినటువంటి తిత్లీ తుఫాను మీద నన్ను విమర్శించారు, జీడి పంట అంతా కాపాడుతామని. దాన్ని ఈరోజు జీడి పంటకైతే 30,000 ఉంటే 20,000 చేసి అన్యాయం చేశారు. దీన్ని 50,000 చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. కొబ్బరి చెట్టుకు 15,000 ఎప్పుడో ఇచ్చాను చెట్టుకు, దాన్ని 1,000 రూపాయలు చేశారు. కాదు, కనీసం 3,000 ఇవ్వాలి. మామిడి 30,000 రూపాయలు ఉంటే దాన్ని తగ్గించి 20,000 చేశారు. ఇది 40,000 చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా పూర్తిగా జీడి మామిడి కొబ్బరి ఈ చెట్లన్నీ పోతే వాళ్లకు నరేగా కింద కానీ గవర్నమెంట్ ఫండ్స్ ఖర్చు పెట్టి మళ్ళా పంటలు వేసుకోవడానికి హార్టికల్చర్ డెవలప్మెంట్కి ఎంత ఖర్చు అయితే అంత ప్రభుత్వం సహాయం చేయాలి. తిత్లీ తుఫాన్లో చాలా స్పష్టమైన జీవో ఉంది, అది చేయాల్సిన అవసరం ఉంది. తాటి చెట్టు కానీ ఎక్కడన్నా పోతే ఒకప్పుడు 800 రూపాయలు ఇచ్చేవాళ్ళం, దాన్ని 2,500 రూపాయలు చేయమని డిమాండ్ చేస్తున్నా. చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఎప్పటి నుంచో ఉంది, దాన్ని పెంచలేదు. మీరు మాత్రం ఎల్జీ పాలిమర్స్లో వాళ్ళ తప్పిద వల్ల చనిపోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చారు. ఇక్కడ మీ తప్పు వల్ల చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వలేదు, 25 లక్షల రూపాయలు ఇమ్మంటున్నా. రేపు రాబోయే రోజుల్లో 25 లక్షలు మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను, మీరు చేసిన తప్పులు కూడా నేను ఇస్తాను.
దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఈ 60 మంది హత్యలు చనిపోయిన వాళ్ళు మీ వల్ల జరిగాయి, ప్రభుత్వ హత్యలు తప్ప ఇంకోటి కాదు. ఇళ్ళు కూలిపోయిన వాళ్ళందరికీ గాయపడిన, ఇంకో పక్కన చూస్తే గాయపడిన వారికి ₹1,00,000 అప్పుడు పెడితే దాన్ని 12,000 తగ్గించారు. సీరియస్గా గాయపడితే ఒక 2.5 lakhs ఇవ్వాలి. అదర్వైజ్ వాళ్ళు జీవితాంతం కాలు ఇరిగిపోయో చెయ్యి ఇరిగిపోతే వాళ్ళు సెట్ గారు. ఇల్లు కూలిపోయిన వాళ్ళకి ₹50,000 ఇస్తే ₹4,00,000 ఇల్లు కట్టించాం. ఈరోజు వీళ్ళు దాన్ని ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ₹1,00,000 వరకు ఇచ్చి పర్మనెంట్గా ఎంత నష్టపోయారో ఆ నష్టపరిహారం ఒకసారి చూసుకొని వాళ్ళని మళ్ళా రివైవ్ చేయడానికి, వాళ్ళ జీవితంలో ముందుకు పోవడానికి మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులు, గీత కార్మికులు, వృత్తి పనులు చేసుకున్న వాళ్ళందరికీ వృత్తి కూడా పోతుంది కాబట్టి ₹10,000 అప్పుడు ఇచ్చాం. మీరు ఎలాంటి సహాయం ఇవ్వలేదు. దీనికి 20,000 చేయాలని చెప్పి కోరుతున్నా. ఇండ్లు దెబ్బతిన్న వాళ్ళందరికీ ఒకసారి ఇంట్లో నీళ్లు వస్తే అక్కడి నుంచి వాళ్ళకు ఇంకా మొత్తం వస్తువులన్నీ పోతాయి. కనీసం ప్రతి ఒక్కరికి బాగా దెబ్బతిని ఉంటే కనీసం మోడరేట్గా ఉంటే ఒక 25,000 ఇవ్వాలి. ఇంట్లోకి నీళ్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ₹10,000 ఆర్థిక సహాయం చేయాలి. వస్తువులన్నీ పోతాయి. ఎలక్ట్రికల్ అవన్నీ ఎక్స్ట్రా, బట్టలు లేకుంటే వాళ్ళ ఇంట్లో నిత్యావసర వస్తువులు ఇవన్నీ తెరిచిపోయిన తర్వాత కనీసం కొనుక్కోవాలంటే ఒక ₹10,000 ఉండాలి. మరణించిన ఆవులకు, గేదెలకి ఒకప్పుడు 30,000 ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు 40,000 ఇవ్వాలి. జెర్సీ ఆవు అయితే 50,000 ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. గొర్రెలు, మేకలు చనిపోతే 3,000 ఇచ్చేవాళ్ళం, కనీసం ఒక ₹6,000 ఇస్తే ఇప్పుడుండే కాస్ట్లో పనికి వస్తుంది. పశువుల షెడ్లకు ఒకప్పుడు ₹10,000 నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకు పూర్తిగా షెడ్ కట్టించాం. దాన్ని ₹25,000 చేయాలి. అదే మరిగా 4 పశువులు ఉంటే ₹1,00,000, 2 లక్షలు, లేకుంటే మోర్ దెన్ 5-6 ఉంటే వాళ్ళకు ₹5,00,000 పెట్టి షెడ్లు కట్టివ్వాలి. కట్టించిన మేము షెడ్లు కట్టించిందని కూడా డబ్బులు ఇవ్వలేదు. అది నరేగాలో మొత్తం పనులు ఇస్తే పేదవాళ్ళు కట్టుకుంటే దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఇమీడియట్గా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కోళ్ల పరిశ్రమకు ఒకదానికి ₹150 ఇచ్చాం. బ్రాయిలర్ కోడికి ₹75 ఇచ్చాం. ఈరోజు నేను ₹250 కోడికి, బ్రాయిలర్ కోడికి ₹100 ఇమ్మంటున్నా. అదే మరిగా పౌల్ట్రీ షెడ్కి ఒక ₹50,000 ఇచ్చి మళ్ళా లోన్స్ అన్నీ కూడా ఇప్పించి వాళ్ళని కూడా రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా తోపుడు బండ్లు, చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న వ్యాపారస్తులు పూర్తిగా నష్టపోయారు. ఉదుగు తుఫాన్లో నేను మొత్తం ఇన్సూరెన్స్ కూడా ఇప్పించిన తర్వాత ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ రివైవ్ చేశాం. తోపుడు బండ్లు రివైవ్ చేశాం, చిన్న చిన్న షాపులు రివైవ్ చేశాం, వ్యాపారస్తులకు ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళని రివైవ్ చేశాం. అవన్నీ చేశాం. కనీసం చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకు ఒక ₹20,000 ఇచ్చి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏమి నష్టపోయారు, ఏ విధంగా ఇవ్వగలుగుతారు, ఏ విధంగా సెట్ చేస్తారో చేయాల్సిన అవసరం ఉంది. ఆక్వాకల్చర్కి 30,000 ఇచ్చాం. ఇప్పుడు ₹50,000 మినిమం హెక్టార్కి ఇవ్వాలి. అదే మరి ఇంకొక పక్కన అడవులకి ఎక్కడన్నా పోతే ₹1,00,000 ఇచ్చాం. ఇప్పుడు ₹2,00,000 ఇమ్మన్నాను. ₹4,000 చేశాడు. నేను చేతి వృత్తులను ఆదుకుంటానని గొప్పలు చెప్పిన పెద్ద మనిషి ₹1,00,000 నుంచి ₹4,000 తెచ్చాడు. ఇంకొక పక్కన పూర్తిగా దెబ్బతిన్న పడవలకి ₹6,00,000 ఇచ్చాం. ఇవి 90% కాదు, 100% మీరే కొనివ్వాల్సిన అవసరం ఉంది. వలలకు అప్పుడు 10,000 ఇస్తే ఇప్పుడు 2,000 ఇస్తానంటున్నాడు, 2,100 ఇస్తానంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ₹20,000 ఇవ్వాలి. అదే మరి కొత్త వలలు కొనుక్కోవాలంటే 75% లేకుంటే 100% సబ్సిడీతో ఇవ్వాలి. అదే మరి నూతనంగా పడవలు కొనుక్కోవాలంటే మొత్తం పోయి ఉంటే ఒక ₹5,00,000 ఇచ్చి వాళ్ళని ఆర్థిక సహాయం చేసి పూర్తిగా కొనుక్కునేటికి చేయాలి. నేను హుదూదులో కానీ తిత్లిలో కానీ ఎక్కడ విపత్తు వచ్చినా వాళ్ళకందరికీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే క్యాంపులు పెట్టిన తర్వాత క్యాంపుల్లో ఉంటే ఓకే, క్యాంప్ అయిన వెంటనే ఇంటికి నిత్యావసర వస్తువుల సరుకులన్నీ ఇచ్చాం. బియ్యం 25 కేజీలు ఇచ్చాం. కొన్ని సందర్భాల్లో 50 కేజీలు ఇచ్చాం. చేనేత, గీత ఇలాంటి వృత్తిపరంగా ఉంటే వాళ్ళందరికీ 50 కేజీలు ఇచ్చాం. ఇప్పుడు 20 కేజీలు ఆ మార్గం ఇస్తున్నారు. కాదు, 25 కేజీలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా.
కందిపప్పు ఆ రోజే 2 కేజీలు ఇచ్చాం, ఇప్పుడు 3 కేజీలు ఇవ్వాలి. పామాయిల్ 1 కేజీ ఇచ్చాం, ఇప్పుడు 2 కేజీలు ఇవ్వాలి. బంగాళాదుంపలు అప్పుడు 3 కేజీలు ఇచ్చాం, ఒక 5 కేజీలు ఇవ్వాలి. ఉల్లిపాయలు 2 కేజీలు ఇచ్చాం, కనీసం 3 కేజీలు ఇవ్వాలి. పంచదార కేజీ ఇచ్చాం, ఒక 2 కేజీలు ఇవ్వాలి. కెరోసిన్ అప్పట్లో 5 లీటర్లు ఇచ్చాం. కరెంటు పోతే దానికి కాంపన్సేషన్ కింద కరెంటు వచ్చే వరకు మీరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కారప్పొడి హాఫ్ కేజీ, ఉప్పు ఒక హాఫ్ కేజీ ఇచ్చాం. ఈ 2 కూడా 1 కేజీ చొప్పున ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒక స్పష్టత లేదు. ఒక దగ్గర 1000 రూపాయలు ఇస్తున్నారు, ఒక దగ్గర 20 కేజీలు ఇస్తున్నారు, ఒక దగ్గర వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు ఒక స్పష్టత ఇవ్వండి. నేను 96, 97 ఆ ప్రాంతంలో హరికేన్ తుఫాను వస్తే ఈస్ట్ గోదావరిలో నేను పేపర్లో యాడ్ ఇచ్చాను. ప్రతి ఒక్క కుటుంబానికి ఇవన్నీ ఇవ్వాలి, దిస్ ఈజ్ యువర్ రైట్, మీరు ఎంటైటిల్డ్, మీరు డిమాండ్ చేసి తీసుకోమని చెప్పి నేను యాడ్ ఇచ్చాను. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎవ్రీడే ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చుకున్నాడు సాక్షి పేపర్లో. దీనికి ఇవ్వండి, దానికి కాదు కావాల్సింది. తప్పుడు వార్తలు రాయడానికి యాడ్ ఇచ్చుకోవడం కాదు. మీరేమి ఇస్తారో ప్రజల్లో చైతన్యం తేవాలంటే, ట్రాన్స్పరెన్సీ ఉండాలంటే ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏమి ఇస్తారో ఇవన్నీ చెప్పండి మీరు. కాబట్టి ఇవన్నీ చెప్పి మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రికి రంగులేసుకోవడానికి 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు తీయడానికి మళ్ళీ ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టాడు. నిన్న కూడా మేము కట్టినటువంటి ఇవి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి రంగులు వేసుకోవడానికి సిగ్గు కూడా లేకుండా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దానికి కాదు ఖర్చు పెట్టాల్సింది. ఎవరైతే వరదల్లో చిక్కుకుపోయి మీ వైఫల్యం వల్ల నష్టపోయారో వాళ్ళని ఆదుకోండి. డబ్బులు సద్వినియోగం చేయమని, ట్రెజరీని సద్వినియోగం చేయమని కూడా కోరుతున్నా. ఈ ప్రాంతంలో కొన్ని ఎక్కడైతే భయంకరమైన పరిస్థితులు, నీళ్లు రావడం లేదు ఇప్పటికి కూడా. వాళ్ళంతా మామూలుగా ఫోన్ చేస్తే మీరు ట్యాప్ వాటర్ తాగండి, ఏదో ఒకటి తాగండి. కొంతమంది అయితే మరీ బెదిరిస్తున్నారు ఆఫీసర్ కూడా. ఏంటి ఇది కొత్త సంస్కృతి, నాకైతే అర్థం కాదు. ఏంటి పదే ఫోన్ చేస్తారు, ఏం పని లేదా మీకని. కొంతమంది గట్టిగా అడిగితే వాళ్ళ ఇంటికి పోయి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇది నేను కొత్త పోకడకు. ఒకప్పుడు ప్రజలు ఎవరైనా వస్తే, ఇలాంటి విపత్తు వస్తే ఆ ప్రాంతంలో కానీ ఫెయిల్ అయితే పోవాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది అధికారులే బాధితులపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది రివర్స్. ఇది నాకు చాలా విచిత్రం అనిపిస్తూ ఉంది. నిన్న చాలామంది అంటున్నారు, నిన్న మేము గట్టిగా అడిగితే మా ఇంటికి వచ్చి ఎందుకు ఏమనుకుంటున్నావు, నువ్వు తమాషలాడుతున్నావు అని చెప్పి బెదిరిస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ సంస్కృతి పోవాలి. ఇది పోకపోతే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మెడికల్ క్యాంపులు కూడా పెట్టాలి. ఇప్పుడు దీనివల్ల కొన్ని డిసీజెస్ కూడా పెరిగే పరిస్థితి వస్తుంది. అది కూడా చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. మొత్తం ఇప్పటికే ఒక 62 మంది చనిపోయారని చెప్పి వస్తూ ఉంది. మళ్ళీ రేపు నుంచి మళ్ళా తుఫాన్ ఉంటుంది. ఒకవేళ డైల్యూట్ అయితే చెప్పలేం కానీ, లేకుంటే మళ్ళీ సీరియస్ తుఫాన్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అది కానీ వస్తే మళ్ళా ప్రాబ్లం వస్తుంది. హుద్హుద్లో చనిపోయింది 21 మంది, తిత్లిలో చనిపోయింది 16 మంది. అంత పెద్ద విపత్తులో ప్రాణ నష్టాన్ని కాపాడగలిగితే, ఇంత చిన్న విపత్తు నుంచి మీరు కాపాడలేకపోయారంటే ఇది మీ అసమర్థత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా కొన్ని ఎక్కడైతే తుఫాన్లో నష్టపోయిన రైతులకి సిగ్గేస్తుంది చెప్పాలంటే కూడా 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చారు. బీడీ ఖర్చులకా దేనికి ఇచ్చారు? నాకు 10 రూపాయలు నష్టం జరుగుతుందండి రైతుకి. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఏమని, మీరెవ్వరు కూడా వరి పంట వేయొద్దని అంటున్నారు గవర్నమెంట్. వరి పంట వేయొద్దు, వేరే పంటలకు నష్టపరిహారం ఇవ్వద్దు. చిత్తూరులో ఏం జరిగింది? మామిడి రైతులు రేట్లు పడిపోయి మొత్తం వస్తే వాళ్లతో ఆలోచించబడి ఇక్కడుండే రాజకీయ నాయకులు దాన్ని కూడా ఎక్స్ప్లాయిట్ చేసుకొని డబ్బులు చేసుకొని తిరిగి తెలుగుదేశం పార్టీ పైన బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి మానండి. ఇంకా
24 గంటల తెలుగుదేశం పార్టీ పైన పని ఏడవడం కంటే 2.5 సంవత్సరాలు అయింది. మీరు చేసే పనులు చెప్పి ప్రజల్ని మెప్పించండి, కానీ ఇష్ట ప్రకారం మా పైన దాడులు చేయడమో కేసులు పెట్టడమో చేస్తే మాత్రం మీకు చాలా సమస్యలు వస్తాయి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళా ఆఫీసర్ని, వరదల కోసం మేము బయట వస్తే కూడా కేసులు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. మీరు సర్వీస్ చేయరు, సర్వీస్ చేసే వాళ్ళపై తప్పుడు కేసులు పెడతారు. నిన్న రాయల చెరువుకు ముందు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చోటా మోటా అందరూ వెళ్ళారు. నేను వెళ్తానంటే మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి నోటీసు పంపిస్తారు మీరు పోవడానికి లేదని. వాట్ ఈస్ దిస్? ఏమనుకుంటున్నారు మీరు? ఇది పద్ధతి కాదని చెప్పి మరొక్కసారి హెచ్చరిస్తూ ఈ డిమాండ్స్ అన్నీ కూడా పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం. ఒకవేళ చేయకపోతే ఆందోళన కూడా చేస్తాం. బాధితులకు అండగా ఉండాలని పార్టీ నిర్ణయించాం, దాని ప్రకారం ఫాలో అవుతాం. నేను దీనిపైన సిఎస్ కూడా ఈరోజు రేపు లెటర్స్ కూడా రాస్తాను. ఎనీ క్వశ్చన్స్ 1 or 2? మైక్. So the ruling party is maintaining that this is not a human error-triggered calamity; it is a natural calamity on one hand, and it goes on further to allege that Annamaya project redesigns were submitted to the previous government, but the previous government did not go ahead with the redesign, which is what led to the catastrophe. What do you have to say? నేనేమంటానంటే, చేతగాని వాళ్ళు ఎప్పుడు కూడా సాకులు ఎత్తుక్కుంటారు. అలాంటి చేతగాని వాళ్ళు వెళ్ళి నేను అడిగింది ఎందుకు సకాలంలో మీరు అలర్ట్ చేయలేదు చెప్పమంటున్నా, ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోలేదు చెప్పమంటున్నా. కాదు ప్రీవియస్ గవర్నమెంట్కి ఏదో పంపించారు, అక్కడే చూస్తున్నారు కాబట్టి మేము ఫెయిల్ అయ్యాం. ఇంకా ఎన్ని రోజులు ఆడిపోసుకొని బతుకుతారు మీరు? మీ చేతగానితనం అడుగడుగున ఎండగట్టే పని. నేను అడుగుతున్నా ఒకే మాట, కడప జిల్లాలో ఇంత బీభత్సం జరిగితే ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టుకోవడానికి ఏమాత్రం సిగ్గు అనిపించలేదా? దిగాలనిపించలేదా? వాళ్ళని పరామర్శించాలనిపించలేదా? ఓదార్చాలనిపించలేదా? మీ తండ్రి చనిపోతే ఏదో కారణాల వల్ల చనిపోయిన వాళ్ళని 4 ఏళ్ళు ఓదారుస్తారా మీరు? ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఇంటికి పోరా మీరు? పరామర్శించరా మీరు? అంటే మీ పని అయిపోయిందనే కదా. మళ్ళా సిగ్గు లేకుండా వేరే పార్టీ పైన మీరు నెపం వేస్తారా? తెలుగుదేశం పార్టీ హయాంలో చెప్పాను, హుదుహుదులో అంత పెద్ద విపత్తులు 20 మంది చనిపోయారు, తిత్తులో 16 మంది చనిపోయారు. మీరు ఎంతమంది చనిపోయారు? 60 మంది చనిపోయారు. ఎవరు కారణం దీనికి? మీరు కాదా? దానికి సమాధానం చెప్పండి. ఇక్కడ మ్యాన్ హోల్ ఉంది, సుబ్బారావు చనిపోయాడు, డెడ్ బాడీ ఎత్తికారా మీరు? మీకు లెక్కలేదా? అంటే సెంటిమెంట్ అనేది తెలియదా మీకు? మన సంస్కృతి తెలియదా? ఆ కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు? ఇవి అడుగుతున్నా నేను. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళు చేసినంత 2 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ పైన ఎదురుదాడి చేయడం కాదు, ప్రజల్లోనే అర్థం చేసుకున్నారు అప్పుడేం చేశామని. ప్రతి ఒక్క ఇంటికి తెలుసు, ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఒక సంక్షోభం వస్తే తెలుగుదేశం పార్టీ ఎట్లా పనిచేస్తుందో తిత్లీ కానీ హుదూద్ కానీ బెంచ్ మార్క్. ఆ రోజు పండుగలు ఉన్నాయి, ఒక్క మంత్రిని కానీ ఒక్క ఆఫీసర్ని పంపించకుండా అక్కడే పెట్టి పండగల్లో కూడా వాళ్లకు సర్వీస్ అందించి వాళ్ళ నార్మల్సీకి వచ్చిన తర్వాత బయట వచ్చాం. ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక క్వశ్చన్ ఇక్కడ. 2013లోనే ప్రభుత్వం అలర్ట్ చేశారు, వేదికలు పట్టించుకోలేదు కాబట్టి అదేనాయా నేను చెప్పింది. నువ్వు అర్థం అప్పుడు చేసే ఇనయ్యా 2 ఏళ్ళు గాడిదలు కాసావా? 2.5 years గాడిదలు కాసావా? ఏం చేసావా నువ్వు? ఏం మాట్లాడతావు? అడిగేవాళ్ళు కూడా మీరు అక్కడ అడగాల, నీకు కూడా భయం. అందుకే 2430 పేపర్ల మీద ఆంక్షలు పెట్టినా మీరు ఏం చేయలేకపోయారు. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నన్ను క్వశ్చన్ చేయడం కాదు, నన్ను క్వశ్చన్ చేసే అర్హతే లేదు వీళ్ళకి. ముఖ్యమంత్రిగా ఉన్న అంటే అంతకుముందు 35 నుంచి 2004 వరకు ఉన్న పిలిచిన హయాంలోనే 44 చెరువులు ఆక్రమణకు గురై తిరుపతి చుట్టూ. నేనేమంటానంటే తిరుపతిలో ఏం పెట్టాం? సుందరీకరణ పెట్టాం, సిటీ ఆఫ్ ట్యాంక్స్ అని పెట్టాం. ప్రతి ఒక్క చెరువుని మోడర్నైజ్ చేయాలనుకున్నాం. హైదరాబాద్లో చెరువులన్నీ మోడర్నైజ్ చేసింది నేనే. ఇన్నయ్య నువ్వు చెప్తున్నావు అప్పుడు, విను
ఇన్నయ్యా, ఎప్పుడన్నా చెప్పావు అప్పుడు నువ్వు? ఇప్పుడు మాట్లాడతారు, మీకేం రైట్ ఉంది? ఒక రాజకీయ పార్టీని ఇది. అప్పుడు ఏం చేసి గాడిదలు కాసావా? దున్నపోతలుగా మేపుతున్నావా? అప్పుడు ఎప్పుడన్నా చెప్పావు నువ్వు? అప్పుడు చెప్పలా. ఇప్పుడు నేను చెప్తున్నా, తుమ్మలగుంట మీరు ఎన్క్రోచ్ చేశారు, ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, తిరుపతి చుట్టుపక్కల ల్యాండ్స్ అని కబ్జా చేస్తున్నారు, మీ అంతు చూస్తామని చెప్తున్నా. వదిలిపెట్టను. ఆ రోజు జరుగుంటే చెప్పే యాక్షన్ తీసుకో యాక్షన్. నువ్వే కదా గవర్నమెంట్లో ఉన్నావు. నేను లేస్తే ఏమవుతున్నావు చెయ్యి. ఎవడొద్దన్నాడు? చేత కదా నీకు? యాక్షన్ తీసుకో. నేను వద్దన్నానా? వదిలిపెట్టావన్నీ. ఎందుకయ్యా స్పందన? నేను అడుగుతాను, ఎవరు అడగాలయ్యా? ఇనయ్యా, రిజర్వేషన్స్ పెట్టిన వాళ్ళపైన లేఖ రాస్తాడు, విదేశీ విద్య పెట్టిన వాళ్ళని లేఖ రాస్తాడు, రిజర్వేషన్లు పెట్టిన వాళ్ళపైన లేఖ రాయడు. ఇంక దాన్ని బట్టి నీకు అర్థం కాల? సందర్భం కాదు. ఇప్పుడు కాంట్రవర్సీ మాట మీకు కూడా గుర్తుపెట్టుకోవాలి, మీడియా కూడా. సమయం, సందర్భం, ప్రజల ఇబ్బందులు, ప్రజల సమస్యలు మీరు గుర్తుపెట్టుకు మాట్లాడాలి. మీకు ఇంకా కూడా మీరు కూడా ఏదో డీవియేట్ చేయడానికి హిడెన్ అజెండా పెట్టుకొని వస్తున్నారు కూడా నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్. నేను వచ్చింది వరదల కోసం వచ్చాను. వరదల్లో రాని వాళ్ళని మీరు అడగాల. నవంబర్లో కురిసిన 2 spells of rains, థర్డ్ స్పెల్ పడ్డ వర్షాలకి ఫ్లడింగ్. ఇప్పుడు కరువు ప్రాంతమైన రాయలసీమతో పాటు నెల్లూరుకి 4th spell of rains are predicted. How prepared should be the state government in dealing with the 4th spell of rains which are predicted? And what is your advice as a chief minister who served the state for 14 years? నేనేమంటానంటే, ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నవంబర్లో 2 సార్లు వచ్చింది. ప్రీ-11 ఒకసారి వచ్చింది, 18th రెండోసారి వచ్చింది, 27th నుంచి 3వసారి వస్తుంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. 4వది ఇది. ఫస్ట్ అంత ముందు వచ్చిన వరదలు కాకుండా. ఇప్పుడు నేననేది ఏంటంటే, మీరు ఈ సమయంలో కూడా కాలక్షేపం చేయకుండా మీ అసమర్థతతో మీరు రాజకీయ అజెండాలు పెట్టుకొని ముందుకు పోవడం కాకుండా శ్రద్ధ పెట్టండి. రిజర్వాయర్స్ అన్నీ కూడా వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయండి. రెండోది, ముందుగా ప్రిపేర్డ్నెస్ ఉండండి. మళ్ళీ ఇప్పుడు జరిగిన దానికే మీరు సహాయం చేయలేకపోయినంత వరకు రేపు వస్తానే మళ్ళా కానీ వాటర్ వస్తే, మళ్ళా విపత్తు వస్తే ఎంత బాధ ఉంటుందో కంటిన్యూగా సఫర్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జరిగిన దానికి నష్టపరిహారం అవన్నీ కంప్లీట్ చేయాలా. ఇప్పుడు జరిగినటువంటి బ్రీచెస్ అవన్నీ కూడా క్లోజ్ చేయాలా. ఆ తర్వాత రాబోయేదానికి ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. క్లియర్ కట్గా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. మీ పొగడ్తలను వదిలిపెట్టుకోండి. 4 రోజులు పోస్ట్పోన్ చేసుకుంటే ఏం కొప్పలు కోల్పో, తర్వాత పూడించుకుందరు బట్రాజు మారిగా. మాకేం బాధలే. ఇప్పుడు ప్రజలను ఆదుకోమని కోరుతున్నాం. అంటే కొన్ని సమస్యలు కేంద్రానికి మనం కంప్లైంట్ చేసా. యాజ్ ఎ ముఖ్యమంత్రిగా నేను చెప్పేది ఏంటంటే, విపత్తులు హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ ఉండేది రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం, ఆ సమయంలో కొన్ని లిబరల్గా గ్రాంట్స్ ఇవ్వడం, హెల్ప్ చేయడం వాళ్ళు చేయగలిగేది. దానికి మనం డిమాండ్ చేస్తున్నాం లిబరల్గా ఆదుకోమని. అదే సమయంలో ఎవరైతే యాక్ట్ చేయాలో వాళ్ళు చేయకపోతే దాన్ని మీరు నేను అందరం కూడా బాధపడడం తప్ప, సఫర్ కావడం తప్ప ఇంకోటి కాదు. దానిపైన అవేర్నెస్ తేవడమే బెస్ట్ మెథడ్. కేంద్రం కూడా ఉదారంగా రావాలి, రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ మీరు కూడా సూపర్వైజ్ చేయాలి, గైడ్ చేయాలి, మీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అంతా కూడా పంపించాలి, ఎక్కడికక్కడ పొజిషన్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలందరికీ తోబలుకుతున్నా ఫోటోల కోసం పనిచేయొద్దండి. హెలికాప్టర్లో వీళ్ళే తిరిగేస్తూ ఉన్నట్టు ఎందుకు హెలికాప్టర్ తిరుగుతారు నాకైతే అర్థం కాలేదు. వై యు ఆర్ అంటే ఇది మిస్యూజ్ ఆఫ్ ఇది తప్ప, ఇది యాక్షన్ తప్ప, ప్రిటెన్షన్ తప్ప ఇది కాదు. హెలికాప్టర్లు ఉండేది ఏదైనా ఫుడ్ కానీ ఏరియల్ మొత్తం రెస్క్యూ ఆపరేషన్లకి ఆ ప్రాంతంలో పోలేనప్పుడు ఫుడ్ కానీ మెటీరియల్ కానీ డంప్ చేయడానికి ఉంటాయి తప్ప వీళ్ళు తిరగడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. Chief
ఒక్క మాట చెప్తానంటారా మీరు? 6,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, 60 మంది చనిపోయారు. మీరు కేంద్రాన్ని డబ్బులు అడిగారు. మీకు కెలామిటీ ఫండ్ ఒకటి ఉంది. కెలామిటీ ఫండ్లో రాష్ట్రం కేంద్రం రెండూ కలిపి ఆ కెలామిటీ ఫండ్ కింద మనం బడ్జెట్లో పెట్టుకుంటాం. మీరు ఇది ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రీఎంబర్స్ చేస్తారు. మీరు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పటికీ? 10 కోట్ల, 5 కోట్ల? ఎంత రిలీజ్ చేశారు చెప్పండి? ఎనీబడి యూ కెన్ ఆన్సర్? వాట్ ఏ గవర్నమెంట్! నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టకుండా 100 కోట్లు రిలీజ్ చేయకుండా నాకు 1000 కోట్లు 5,000 కోట్లు అంటే ఎవడిస్తాడు? ముందు మనం ఖర్చు పెట్టాలి, రీఎంబర్స్మెంట్ కోసం ఫైట్ చేయాలి, సహాయం కోసం ఫైట్ చేయాలి. దట్ ఈజ్ మిస్సింగ్. అదే వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్లో కానీ చేతగాంతనం, అనుభవం లేకుండా పోవడం, మొత్తం చతికిల పడడం. నేను కూడా చేశాను. దేవేగౌడ ఉద్యోగులైతే ఎన్ని హరికేన్స్ తుఫాన్లో దేవేగౌడ తీసుకొచ్చాను. కానీ ఆయన కోసం నేను వెయిట్ చేయాలి. 24 అవర్స్ 48 అవర్స్లో మొత్తం రోడ్స్ అని క్లియర్ చేయించాను. ఉద్యోగులో ప్రధానమంత్రిని తీసుకొచ్చాం, నరేంద్ర మోడీ తీసుకొచ్చాం, చూపించాం. అదే సమయంలో ఆయన కోసం నేను వెయిట్ చేయలేదు. మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి వారంలో నార్మల్స్ తీసుకొచ్చాం. అది తీసుకొస్తూనే డిమాండ్ చేయాలి, ఫైట్ చేయాలి. అది బొత్తిగా లేదు ఇక్కడ. నేను ఫస్ట్ టైం చూస్తే 2 కోట్లు 4 కోట్లు నాకే సిగ్గు అనిపించింది. 4 కోట్లు అంటే ఇచ్చేది ఎవరన్నా మిమ్మల్ని ఏమనుకుంటారండి? ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఎప్పుడు కూడా డిజాస్టర్ వచ్చినప్పుడు ఆల్ ఎగ్జంప్షన్స్, ఫాస్ట్ ట్రాక్ ఎక్స్పెండిచర్కి మళ్ళీ గవర్నమెంట్కి రాయాల్సిన పని లేదు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తే గైడ్ లైన్స్ ప్రకారం ఉండే గైడ్ లైన్స్ యాక్ట్ చేయాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. రిలీఫ్ ఇప్పుడు ఇన్ని కేజీలు ఇచ్చా ఒక జీవో ఉంది. ఆ జీవో ఇన్ఫోర్స్, మళ్ళీ దాన్ని తగ్గించి ఇవ్వడం, ఎక్కువ ఇవ్వడం అది నీకు డిస్క్రిప్షన్ లేదు, అది ఇమ్మీడియట్గా ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను ఏంటంటే కొంతమంది దాన్ని కూడా తప్పడతారు. భట్రాజ్ అనేది ఒక కమిటీ, ఆ కమ్యూనిటీని ఎప్పుడు కూడా నేను అవమానించే పరిస్థితి రాదు. పొగిడించుకోవడం తప్పు. ఆ మాట మాట్లాడాను. నేను ఎప్పుడైనా సరే ఏ కులమైనా సరే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. కానీ అసెంబ్లీలో జరిగేది చూసిన తర్వాత వీళ్ళు పొగిడించుకోవడం చూసిన తర్వాత బాధ వేస్తుంది. అన్ని కులాలను రెస్పెక్ట్ చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటాం, ఇప్పుడు ఉంటాం, భవిష్యత్తులో ఉంటాం. అందరి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతాం. రేపే చూస్తారు కదా మీరు, రేపేం చేస్తారు? ఇప్పుడు నేను తిరగతానే ఎప్పుడో రిపోర్ట్ ఉందని తీసుకొచ్చారు. రేపటి నుంచి నేను ఇవన్నీ చెప్పాను. దీనిపైన మేము ఆందోళన చేస్తాం. దేనికి ఆందోళన చేస్తాం? ప్రజల కోసం చేస్తాం. మేము ప్రజల కోసం ఆందోళన చేసే హక్కు కూడా ఆ పొజిషన్కి లేదనమాట. మేము కూడా వీళ్ళకు భజన చేయాలి. బ్రహ్మాండంగా చేశారని పొగిడితే మమ్మల్ని కూడా అభినందిస్తారు. అప్పుడు కూడా కేసులు పెడతారు, తెలియదు. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఇది ఎక్కువ రోజు జరగవు. వేసమ్మా 4-5 కమిటీలు తిరుగుతున్నాయి రాష్ట్రమంతా, ఈ ప్రాంతాలన్నీ తిరిగిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. నేను ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈరోజు కొన్ని డిమాండ్స్ పెట్టాను. ఈ డిమాండ్స్తో ప్రజల్లోకి వెళ్తాం. ఈ సాధించే వరకు పోరాడతాం. ఎంత నేనేమంటానంటే ఒక ఎన్జిఓ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దానికి వచ్చే ఫండ్స్ కానీ దాతలు ఇచ్చే ఫండ్స్ కానీ పెట్టి మేము చేయాలి. గవర్నమెంటు ప్రజల ట్యాక్స్ మనీ, దే ఆర్ హ్యావింగ్ ఫండ్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ ప్రాబ్లమ్స్ లేవు. బాధ్యత కూడా ఇవన్నీ కూడా ఎన్జిఓలు అనేటివి సప్లిమెంటేషన్ మనకు వస్తాయి తప్ప మెయిన్ బాధ్యత వాళ్ళు చేయలేరు. కానీ ఎంతవరకు చేయగలుగుతాం అంతవరకు చేస్తాం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్కి ఒక హిస్టరీ ఉంది. ఏదైతే కృష్ణా ఫ్లడ్స్ వచ్చినప్పుడు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ రోజుట్లోనే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్. రెండవది, ఉత్తరాఖండ్లో వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అక్కడి నుంచి బాధితులందరినీ స్పెషల్ ఫ్లైట్లు పెట్టి వాళ్ళ ఊరికి తీసుకుపోయి ఇంటి దగ్గర వదిలిపెట్టాం. ఇలాంటి సందర్భాలు చాలాసార్లు ఎక్కడ వరదలు వచ్చినా, ఎక్కడ తుఫాన్ వచ్చినా, ఎక్కడ తెలుగు వాళ్ళు వేరే ఎక్కడ చెక్కుకుపోయినా, ఒక కెలామిటీ వచ్చినా హెల్ప్ చేశాం. ఇప్పుడు కూడా కొనసాగిస్తాం. అందుకే ఈసారి
ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చనిపోయినందరికీ ఇస్తాం. 2, కడప జిల్లాలో చాలా డివాస్టేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 5,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తామని చెప్పాం. ఇక్కడ ఇప్పటికే ఒక 40,000 మందికి సహాయం చేశాం. ఈ సహాయం ఇంకా కొనసాగుతుంది, లాజికల్గా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.